ఒకప్పుడు తన సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరోలను స్టార్స్గా తీర్చిదిద్దిన చరిత్ర ఆయనది. అయితే ఇప్పుడు ఆ పూరి కనిపించట్లేదు. ఆయన సినిమాలు అంచనాలను అందుకోలేకపోతున్నాయని అందరూ అంటున్నారు. పూరి జగన్నాథ్ ఫామ్లోకి రావాలని ప్రతి సినీ ప్రేమికుడు కోరుకుంటున్నాడు. రీసెంట్గా డబల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి మళ్ళీ నిరాశపరిచాడు. పూరి మార్క్ టేకింగ్ ఉన్నా ఎందుకో సినిమాను ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. లైగర్ తర్వాత పూరికి ఎవరు ఛాన్స్ ఇస్తారా అనుకుంటే రామ్ డబల్ ఇస్మార్ట్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ రిజల్ట్ రిపీట్ అవుతుంది అనుకుంటే అది కాస్త రివర్స్ అయింది. అయితే డబల్ ఇస్మార్ట్ తర్వాత పూరికి ఎవరు ఛాన్స్ ఇస్తారా అన్నది డిస్కషన్ మొదలైంది. ఫ్లాపుల్లో ఉన్న పూరికి డైరెక్ట్ చేయాలంటే ఈ టైంలో రిస్క్ అని హీరోలంతా భావిస్తున్నారు. అయితే ఒక హీరో మాత్రం పూరితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. పూరితో ఆల్రెడీ పైసా వసూల్ సినిమా చేసిన బాలకృష్ణ మరో సినిమాకు ఓకే చెప్పినట్టు లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. కొంతమంది హీరోలు డైరెక్టర్స్ హిట్లు ఫ్లాప్లు లెక్కలోకి తీసుకోరు. కేవలం వారి డైరెక్షన్ టాలెంట్ మాత్రమే చూస్తారు. పూరి ఫ్లాపుల్లో ఉన్నప్పుడే పైసా వసూల్కి ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. అయితే పూరికి మళ్ళీ మరో ఛాన్స్ ఇస్తున్నాడట. ఈ మధ్యలోనే బాలకృష్ణని కలిసి ఓ పవర్ఫుల్ స్టోరీ వినిపించాడు పూరి. స్టోరీ నచ్చడంతో చేసేద్దామని అన్నారట బాలయ్య. బాలయ్య పూరి అంటే మరో పైసా వసూల్ సినిమా వస్తుందన్నట్టే లెక్క. ఈ మధ్య వరుస హిట్లతో దూసుకువెళ్తున్న బాలయ్య ప్రస్తుతం కేఎస్ బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య బోయపాటితో అఖండ 2ని సెట్ల మీదకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. పూరి సినిమా ఓకే అయిన నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా వెయిట్ చేయాల్సిందే. అయితే పూరి అప్పటిదాకా వెయిట్ చేస్తారా, మరో హీరోతో సినిమా చేస్తాడా అన్నది వెయిట్ చేసి చూడాలి.